హరీష్ అకాడమీ 12వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹599 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹599 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 16 వరకు మాత్రమే. లెజెండరీ ఫ్యాకల్టీ చే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న పులుల గణన కానీ, ఏనుగులకు సంబంధించిన గణన కానివ్వండి, వన్యప్రాణుల గణన ఏది వార్తలు నిలిచినా ప్రత్యేక శ్రద్ధతో చూడండి. పోటీ పరీక్షల్లో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈరోజు భారతదేశంలోని ఏనుగులకు సంబంధించిన సంఖ్య అధికారికంగా వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్ట్రీ, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు సంబంధిత మంత్రిత్వ శాఖ అంటాము. ఆ మంత్రిత్వ శాఖ వారు భారతదేశంలో ఏనుగులకు సంబంధించిన కొన్ని గణాంకాలను విడుదల చేశారు. ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి. దేశంలోని 15 రాష్ట్రాల్లో కనీసం 150 ఏనుగుల కారిడార్లు ఉన్నాయని, ఇందులో పశ్చిమ బెంగాల్లోనే 26 ఉన్నాయని, దేశం మొత్తం మీద 2017 నాటికే 30,000 ఏనుగులు ఉన్నాయని. సో 2017 నాటికే భారతదేశంలో 30,000 ఏనుగులు ఉన్నాయంట అని ఎవరు చెప్తున్నారు? కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు ఇటీవల నివేదిక ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం, ఈ తాజా నివేదిక ప్రకారం 59 కారిడార్లలో ఏనుగుల సంచారం పెరిగిందంట. కారిడార్ అంటే ఏంటి? ఎలిఫెంట్ కారిడార్ అంటే ఏనుగులు నివసించే ప్రాంతం. ఏనుగులు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్లేందుకు అనుగుణంగా ఉండే ప్రాంతం అన్నట్టు. సో గుర్తుంచుకోండి, 59 కారిడార్లో ఏనుగుల సంచారం పెరిగిందంట. అండ్ ఎట్ ద సేమ్ టైం 29 చోట్ల నిలకడగా ఉంది. మరో 29 చోట్ల ఏనుగుల యొక్క గమనం ఏదైతే ఉంటుందో తగ్గిపోతుందంట. 15 కారిడార్లు సుప్త చేతనావస్థలో ఉన్నాయి, అంటే డార్మెంట్గా, ఎందుకు పనికిరాని విధంగా ఉన్నాయన్నట్టు. 18 చోట్ల అసలు ఏనుగులే లేవంట. పేరుకు మాత్రమే ఎలిఫెంట్ కారిడార్, కానీ ఏనుగుల యొక్క మూమెంటే లేదంట. గుర్తుంచుకోండి, 2 అంతకంటే ఎక్కువ ఆవాస ప్రాంతాల మధ్య ఏనుగులు స్వేచ్ఛగా తిరిగే ప్రదేశాలను కలిపి కారిడార్గా పిలుస్తుంటారు. సో ఇక్కడ చూడండి, 2 అంతకంటే ఎక్కువ ఆవాస ప్రాంతాలు, ఎలిఫెంట్ యొక్క ఆవాస ప్రాంతం అనుకోండి, ఇంకొక ఆవాస ప్రాంతం అనుకోండి. ఈ రెండింటి మధ్య ఏనుగు ఈజీగా ఎలిఫెంట్ మూమెంట్ ఉందనుకోండి, దాన్ని కారిడార్గా మనం పరిగణిస్తాం. ఇక్కడ అదే చెప్తున్నారు. చూడండి, 2 అంతకంటే ఎక్కువ ఆవాస ప్రాంతాల మధ్య ఏనుగులు స్వేచ్ఛగా తిరిగే ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశాలను ఎలిఫెంట్ కారిడార్గా పిలుస్తుంటారు. 2017 అంచనాల ప్రకారం భారతదేశంలో 30,000 ఏనుగులు ఉన్నాయంట. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఆంధ్రప్రదేశ్ కారిడార్లోకి ఒడిషా నుంచి ఏనుగులు వస్తూనే ఉంటాయి. సో ఇటువంటి ఎలిఫెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, టైగర్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లెపర్డ్ సెన్సస్ కానివ్వండి, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్, రీహాబ్ అనే ఒక కాన్సెప్ట్ మీకు చాలాసార్లు చెప్పాను. రీహాబ్ని ఇక్కడ లింక్ చేసుకోండి. రీహాబ్ అంటే ఏంటంటే రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. సో సెంటెన్స్లోని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కనుక మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా అదేంటో తెలిసిపోతుంది. రెడ్యూసింగ్ అంటే తగ్గించడం. దేన్ని తగ్గించాలి? ఎలిఫెంట్ హ్యూమన్, మానవులకి ఏనుగులకి మధ్య తలెత్తే ఘర్షణ. రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్, తేనెటీగలను ఉపయోగించి ఆ ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడం అన్నట్టు. కేవీఐసి వారు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు భారతదేశంలో ఇలాంటి ఒక టెక్నిక్ని తీసుకొచ్చారు. ఏం చేస్తారంటే ఎలిఫెంట్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో, లేదా ఏనుగులు నివసించే ఎలిఫెంట్ హ్యాబిటెట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం నుండి ఏనుగుల మూమెంట్ అనేది మనం చూస్తూ ఉంటాము. అలా ఏనుగులు నివసించే ప్రాంతాల నుండి ప్రజల ఆవాసాల్లోకి రావచ్చు, లేదా రైల్వే ట్రాక్ పై నుండి అవి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళొచ్చు, లేదా పంట పొలాల్లోకి కూడా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎలిఫెంట్స్ రకరకాల కారణాల వల్ల మరణిస్తున్నాయి, లేదా ఏనుగుల కారణంగా మనుషులు మరణిస్తున్నారు. వీటి మధ్య తలెత్తే ఘర్షణ ఏనుగులకి మానవులకి మధ్య.
ఉదాహరణకి ఏనుగులు నివసించే ప్రాంతం నుండి మానవులు నివసించే ప్రాంతాలకు వస్తున్నాయి అనుకోండి, ఇక్కడ ఎలిఫెంట్ అండ్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది, చనిపోతుంది. గతంలో కేరళలో కూడా చూడండి, ఒక మూకలు ఏం చేశారు, అల్లరి మూకలు ఏనుగులు మానవుల ఆవాస ప్రాంతాలకు వచ్చినాయని చెప్పేసి ఫుడ్ని చూపించారు, పైనాపిల్లో బాంబు పెట్టి మరీ వాటికి తినిపించారు. ఇటువంటివి చనిపోయింది తర్వాత. సో అలా ఏనుగులు నివసించే ప్రాంతాల నుండి రైల్వే ట్రాక్స్కి వచ్చింది అనుకోండి, స్పీడ్గా వచ్చే ట్రైన్కి అది బలవడం కానివ్వండి, లేదా వ్యవసాయ క్షేత్రంలోకి ఏనుగులు వచ్చినాయి అనుకోండి, పక్కన కంచెల రూపంలో విద్యుదీకరణ చేయబడిన లేదా షాక్ అనేది ఉంటుంది, దానికి షాక్ కొట్టి చచ్చిపోవడం. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి ఏం చేశారు, వీటి మధ్య ఒక ప్రత్యేకమైన కంచె లాంటి నిర్మాణం. కంచె అంటే మనకి ఎలా చేస్తారు, ఒక రాడ్ ఉంటుంది, దానిపైన బాక్సెస్ ఉంటాయి, అలా నిర్ణీత గ్యాప్ మధ్య ఈ రాడ్స్ వేసేసి బాక్సెస్ పెడతారు. ఈ బాక్సులలో ఏముంటాయంటే బీస్ ఉంటాయి, తేనెటీగలు. తేనెటీగలు పెట్టేసరికి ఏమవుతుంది, తేనెటీగల శబ్దానికి ఏనుగులు అనేవి చాలా భయాందోళనకు గురవుతుంది. ఆ బజ్ క్రియేట్ అవుతుంటుందో బజ్ అనేది ఏనుగులకు వినసొంపుగా ఉండదు, భయానకంగా ఉంటుంది. సో ఒకే చోట తీవ్రమైన ఈ శబ్దం వచ్చిందో అనుకోండి, ఏనుగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళవన్నట్టు. అలా వీటి మధ్య రీహాబ్ టెక్నిక్ అంటే ఇది. ఆ బీస్ ఏవైతే ఉంటాయో, తేనెటీగలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడిన ఒక వాల్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. సో ఇటువంటివి చూడండి మీకు, ఎందుకంటే ఎలిఫెంట్ ప్రొటెక్షన్ ఈజ్ అవర్ రైట్ అంతే. అండ్ ఇటీవల కాలంలో టైగర్ సెన్సస్ అటువంటి చూడండి, అండ్ ప్రాజెక్ట్ టైగరు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఈ రెండింటిని కూడా ఇటీవల కాలంలో మర్జ్ చేయడం జరిగింది. ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చదవండి, ఎగ్జామినేషన్లో ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ హైవే. దేశంలోనే మొట్టమొదటి అనే అంశం వార్తల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్. మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం దేశంలో కానీ ప్రపంచంలో కానీ వార్తల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా చూడండి. ఈరోజు అలాంటి ఒక అంశమే, దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభం కాబోతుందంటే. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంది, ఇది విజయవంతమైంది అనుకోండి, దేశవ్యాప్తంగా కూడా ఆయా ప్రాంతాలు విస్తరిస్తారు. సో ఇది టెస్ట్గా అన్నట్టు. ఏ ప్రాంతాలను కలిపేది అది ఇక్కడ ఎగ్జామ్లో అడుగుతారు. ఆర్థికంగా లాభసాటి అయిన ఎలక్ట్రిక్ హైవేలను అభివృద్ధి చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అండ్ రోడ్వేస్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి నితిన్ గడ్కరీ గారు. రోడ్లు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీ జైపూర్ల మధ్య, గుర్తుంచుకోండి, ఢిల్లీ జైపూర్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను అభివృద్ధి చేయడం తన కళ అని గతంలో చెప్పారు. అయితే తాజాగా ఇటీవల జరిగిన వార్షిక ప్రాజెక్టులో ఆయన నాగ్పూర్ నుంచి పైలట్ ప్రాజెక్ట్ని చేపడతామని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్ట్ని ఎక్కడి నుండి ప్రారంభిస్తామని చెప్పేసి కన్సర్న్ మినిస్టర్ వారు చెప్పారంటే నాగ్పూర్ మహారాష్ట్ర నుండి ప్రారంభిస్తారంట. ఇటువంటివి గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా కేంద్ర క్యాబినెట్ ఆమోదం ఇటువంటి ప్రక్రియ జరిగిన తర్వాత అఫీషియల్గా మనకి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో చూడాలి, అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది మనకు సెకండ్ టాపిక్. అండ్ నెక్స్ట్ యునెస్కో ప్రత్యేక ప్రదర్శనకు మన కోల్కతాలోని దుర్గామాత పూజలు. ఇక్కడ ఒక బేసిక్ పాయింట్స్ చెప్పేసేసి ఈ టాపిక్ అంటే చెప్తాను. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి వారసత్వానికి నిలువుటద్దంగా ఉండే నిదర్శనాలను యునెస్కో గుర్తిస్తుంది. అలాంటి యునెస్కో యొక్క ప్రధాన కేంద్రము ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అనేది ఒకటి ఉంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఈ జాబితా ఆధారంగా భారతదేశంలో ఈ జాబితాలో 14ని గుర్తించారు. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే, ఇంటాంజిబుల్ అంటే అర్థం ఏంటి, ఒక్కొక్క పదం చూడండి. దట్ వీ కెనాట్ టచ్, మనం ముట్టలేనిది, స్పర్శించలేనిది ఇంటాంజిబుల్, కానీ ఆచరిస్తాం. అలాంటి ప్రత్యేకమైన కళలు ఏవైతుంటే భారతదేశం నుండి ఇప్పటివరకు యునెస్కో 14ని గుర్తించింది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో భారతదేశం ఎన్ని చోటు సంపాదించుకున్నాయంటే 14. అందులో చివరిసారి దుర్గా పూజ చోటు సంపాదించుకుంది. దుర్గా పూజ అనేది కోల్కతాకి సంబంధించింది. 2021లో యునెస్కో గుర్తించింది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా 15th వన్ టెంటేటివ్గా చేరింది, టెంటేటివ్గా గుర్తించారు. అదేంటంటే గర్భా నృత్యం, గుజరాత్కి సంబంధించి. అది ఇంకా అఫీషియల్గా యునెస్కో 15th వన్గా గుర్తించలేదు. టెంటేటివ్ అంటే తాత్కాలిక జాబితా. పక్కన పెడితే ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయో గుర్తుంచుకోండి, సరిపోతుంది. పశ్చిమ బెంగాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే దసరా పండుగ దుర్గా పూజ అనేది ఏదో ఆచారంలో భాగంగా చేసేది కాదు, వారి యొక్క లైవ్లీహుడ్. కోల్కతా, పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ అనేది లైవ్లీహుడ్, జీవనోపాధి కూడా. లక్షల మంది డిపెండ్ అవుతారు. దసరా పండుగలో భాగంగా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసే మండపాల్లో
జనాదరణ ఎక్కువగా ఉండే 24 మండపాలు యునెస్కో ప్రివ్యూ షో కోసం ఎంపికైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2 చోట్ల ఇళ్లలో నిర్వహించే పూజలు సైతం ఈ ప్రదర్శనకు ఎంపికయ్యాయంట. నగరంలోని పురమందిరంలో ఏర్పాటు చేసే ప్రివ్యూ షో వీక్షణకు కోల్కతా దుర్గా మండపాల విశిష్ట అలంకరణ ప్రత్యేక విగ్రహాలతో కనువిందం చేయనుంది. కోల్కతా దుర్గా పూజను యునెస్కో 2021లో సాంస్కృతిక వారసత్వ వేడుకగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించింది. దుర్గా పూజకు ముందు 5 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం అక్టోబర్ 11 నుండి 15 వరకు జరగనుందంట. పలువురు దౌత్య ప్రతినిధులు, పర్యాటకులు, కళాప్రేమికులు ఈ ప్రోగ్రాంకి హాజరవుతారంట. ఇదొకటి మనకు ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు చదవకపోయినా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో 14 ఉన్నాయి. 14వది దుర్గా పూజ కోల్కతా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, వాయుసేనలోకి అత్యాధునిక C-295 యుద్ధ విమానాలు. సో మనకు రక్షణ రంగ దిగుమతులపైన ఎగ్జామినేషన్లో తరచూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. రక్షణ రంగ దిగుమతులు అంటే ఏంటంటే, మన భారతదేశంలో రక్షణ అవసరాలను తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన ఆధారపడుతున్నాం. మనం ఆ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో చాలా ఉన్నాయి. అమెరికా నుండి పొసిడాన్ 8i నిఘా విమానాలు కానివ్వండి, అపాచీ, చినూక్, MS-60 రోమియో హెలికాప్టర్స్ కానివ్వండి, సిగ్ సావర్ లైట్ మిషన్ గన్స్ కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన డ్రోన్స్ కానివ్వండి, ప్రత్యేకంగా అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటాం. హర్పూన్ మిసైల్స్ కానివ్వండి. దాంతోపాటు మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నవి ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలు అండ్ అట్ ద సేమ్ టైం మిరాజ్ 2000 యుద్ధ విమానాలు. దాంతోపాటు ఇజ్రాయెల్ నుండి మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి దిగుమతి చేసుకుంటున్నవి ఏంటంటే స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అంటాము, నెగేవ్ లైట్ మిషన్ గన్స్ ఇటువంటివి. అండ్ అట్ ద సేమ్ టైం హెరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. MQ-9B డ్రోన్స్నేమో అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా సహకారంతో బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగం కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం S-400 మిసైల్ సిస్టమ్స్ రష్యా నుండి దిగుమతి చేసుకోవడం కానివ్వండి, ఇటువంటివి ఎగ్జామినేషన్లు అడుగుతారు. అలాంటి కోవలోనే C-295 యుద్ధ విమానాలు ఎక్కడి నుండి మనం దిగుమతి చేసుకుంటున్నామంటే స్పెయిన్. గుర్తుంచుకోండి, వాయుసేనలోకి అత్యాధునిక C-295 యుద్ధ విమానాలు. స్పెయిన్లో తొలి విమానాన్ని అందుకున్న మన వైమానిక దళాధిపతి ప్రస్తుతం మన ఎయిర్ చీఫ్ ఎవరు, విఆర్ చౌదరి గారు స్పెయిన్లో వీటిని అందుకున్నారు, స్పెయిన్ నుండి. గుర్తుంచుకోండి, భారత వాయుసేన అమ్ముల పొదిలోకి మరో కొత్త అస్త్రం చేరింది. అత్యాధునిక సైనిక రవాణా వాహనం, సైనికులను రవాణా చేసే వాహనం C-295ను బుధవారం స్పెయిన్లోని సవేల్ నగరంలో జరిగిన కార్యక్రమం భారత వైమానిక దళ అధిపతి అండ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి గారు అందుకోవడం జరిగింది. ఎయిర్ బస్ సంస్థ నుంచి అందుకున్నారు. ఎయిర్ బస్ సంస్థ వీటిని తయారు చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఇటువంటివి మనకి ఎగ్జామినేషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. రక్షణ రంగ దిగుమతులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. దీంతోపాటు సిప్రీ నివేదిక, సిప్రీ గణాంకాలు, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇటువంటి వాటిపైన కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, ఇస్రో ఇటీవల సంచలనాలకు మారుపేరు మన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ 3 ప్రయోగము, ఆదిత్య L1 ఇటువంటి ప్రయోగాలతో. ఇక్కడ ఇస్రో ప్రముఖ కామర్స్ అనుకోవచ్చు లేదా అమెజాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్రోతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ జట్టు కట్టింది, ఒప్పందం కుదుర్చుకుంది. అంటే చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా స్పేస్ టెక్ సంబంధ నవకల్పనలకు ఊతమిచ్చేలా ఇస్రో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ భారతదేశంలో ప్రైవేట్ స్టార్టప్లకి ప్రోత్సాహం ఇవ్వడానికి భారత ప్రభుత్వం 2020లో ఏర్పాటు చేసింది. ఇది ఇన్స్పేస్తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా స్పేస్ స్టార్టప్లు, పరిశోధన సంస్థలు, విద్యార్థులకు క్లౌడ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందంట. గుర్తుంచుకోండి, ఇన్స్పేస్ పైన క్వశ్చన్ రావచ్చు ఈసారి. అండ్ నెక్స్ట్, G20 సదస్సు. G20 శిఖరాగ్ర సదస్సు గత సెప్టెంబర్ 9th, సెప్టెంబర్ 10th రోజున న్యూఢిల్లీ భారత రాజధాని వేదికగా భారత మండపం వేదికగా జరిగింది. అగ్రదేశాధినేతల హాజరయ్యారు. సో ఇక్కడ G20 సదస్సు ముగిసినాయి అనుకోకండి, ఇంకా నవంబర్ వరకు కూడా మన దేశం ఆధ్వర్యంలోనే G20 అధ్యక్ష బాధ్యతలు ఉంటాయి. నవంబర్ వరకు జరిగే సదస్సులపైన కూడా చూడాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ద 2-day G20 సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్, 2 రోజుల పాటు జరిగిన ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఇండియా అధ్యక్షతన
మనకు వారణాసిలో జరిగింది. సో దీనికి సంబంధించి విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఫైనలైజింగ్ 2023 G20 సస్టైనబుల్ ఫైనాన్స్ రిపోర్ట్. ద డెలిగేట్స్ ఆల్సో డిస్కస్డ్ ద ప్రోగ్రెస్ మేడ్ బై jurisdictions, IOS and relevant stakeholders against actions listed out in G20 సస్టైనబుల్ ఫైనాన్స్ రోడ్ మ్యాప్. గుర్తుంచుకోండి. సో అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో G20కి సంబంధించిన సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరిగింది. అండ్ నెక్స్ట్ హిందీ దివస్. ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 14వ తేదీ అంటే నిన్నటి రోజున మనం హిందీ దివస్ని చూడడం జరిగింది. హిందీ దివస్ భారతదేశంలో హిందీ భాషకు ప్రత్యేకత ఉంది. హిందీ భాష మాత్రమే. హిందీని ఏ లిపిలో రాస్తామంటే దేవనాగరి లిపిలో రాస్తాము. మన రాజ్యాంగం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. 1946 డిసెంబర్ 9th నుండి నవంబర్ 26th 1949 వరకు రాజ్యాంగ రచన రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. అట్లాంటి రాజ్యాంగ పరిషత్ సెప్టెంబర్ 14, 1949 రోజున హిందీని గుర్తించడం జరిగింది. హిందీని. సో అలా ఇప్పుడు అఫీషియల్గా రాజ్యాంగ పరిషత్ హిందీని ఆమోదముద్ర వేసింది సెప్టెంబర్ 14th 1949. దానికి జ్ఞాపకంగా 1953 సెప్టెంబర్ 14th నుండి ప్రతి ఏటా కూడా అధికారికంగా భారత ప్రభుత్వం హిందీ దివస్ని నిర్వహిస్తుంది. గుర్తుంచుకోండి, హిందీ దివస్ సెప్టెంబర్ 14th. సో సాంస్క్రిట్ దివస్ ఎప్పుడని కూడా అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. కొన్ని ఇంపార్టెంట్ దినోత్సవాలు అడుగుతారు. సాంస్క్రిట్ దివస్ ఎప్పుడు ఉంటుంది అంటే ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఏదైతే ఉంటుందో, సింపుల్గా మనం రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, రక్షాబంధన్ రోజునే ప్రపంచ సంస్కృత దినోత్సవం కూడా. ఇటువంటివి ఎగ్జామినేషన్ చూడండి. అండ్ నెక్స్ట్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గుజరాత్ అసెంబ్లీ యొక్క డిజిటల్ ప్రాజెక్ట్, డిజిటల్ విధానంలో అసెంబ్లీ కార్యకలాపాలను ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ద నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ NEVA ప్రాజెక్ట్ మేక్స్ గుజరాత్ అసెంబ్లీస్ ప్రొసీడింగ్స్ ఫుల్లీ డిజిటల్ అండ్ పేపర్లెస్. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో ఇక పేపర్లెస్ విధానాన్ని చూడబోతున్నాం. ఎటువంటి పేపర్స్ కానీ బుక్లెట్స్ కానీ ఉండవు. టోటల్గా కూడా పేపర్లెస్గా జరుగుతాయి. అంటే అసెంబ్లీ వేదిక జరిగే చట్టసభ ఏదైతే ఉంటుందో చట్టసభలో ఎటువంటి కార్యకలాపాలైనా కూడా పేపర్లెస్ విధానంలోనే అమల్లోకి వచ్చేది డిజిటల్ ప్రాజెక్ట్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం మూక హత్యల్లో మాబ్ అంటాం మనం. మూక హత్యలకి సంబంధించి తీసుకున్న నిర్ణయం. మూబ్ లించింగ్ అంటే ఏదైనా గుంపుల్లో ఎవరైనా విక్టిమ్స్ ఉంటారు, చనిపోయేవారు, ఏదైనా అనుకోకుండా ఏదైనా గుంపుల్లో తొక్కిసలాట జరగడం కానివ్వండి, ఇటువంటివి. అలా మూక హత్యల ఘటనలో మరణించిన వారి కుటుంబాలు ఎవరైతే ఉంటారో, బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చేసే ఉద్దేశంలో భాగంగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తున్నట్టుగా ప్రకటించింది. ద మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఆన్ సాటర్డే అప్రూవ్డ్ ద స్కీమ్ టు ప్రొవైడ్ కంపెన్సేషన్ టు ద విక్టిమ్స్ ఆఫ్ మాబ్ లించింగ్. మూక హత్యల ఘటనలో మరణించిన వారి కుటుంబ బంధువులకు 10 లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వార్తలోకి వచ్చిందంటే మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఆయుష్మాన్ భవ. భారతదేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అద్భుతమైన కార్యక్రమం. ఆయుష్మాన్ భారత్ అందులో భాగంగా విజయోత్సవంగా ఆయుష్మాన్ భవ అనే ఒక హెల్త్ క్యాంపెయిన్ని ద్రౌపది ముర్ము గారు నిన్నటి రోజున రాజ్భవన్ నుంచి ప్రారంభించడం జరిగింది. క్యాంపెయిన్ టు బి ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ బర్త్డే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవం సెప్టెంబర్ 17th. ఆ రోజున దృష్టిలో ఉంచుకొని ఆయుష్మాన్ భవ పేరుతో ఒక ప్రత్యేకమైన సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ హెల్త్ స్కీమ్ని ప్రారంభించున్నారు. అండ్ ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ పట్ల దేశవ్యాప్తంగా కూడా ప్రజలు అవగాహన కార్యక్రమాలు, ఈ ప్రోగ్రాం వల్ల జరిగే బెనిఫిట్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా అవగాహన కల్పిస్తారు. ఆయుష్మాన్ భవ ఈజ్ ఏ గవర్నమెంట్ స్పాన్సర్డ్ హెల్త్ స్కీమ్ దట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ క్వాలిటేటివ్ అండ్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ హెల్త్ కేర్ టు సిటిజన్స్ అక్రాస్ ఇండియా. దేశవ్యాప్తంగా అద్భుతమైన వైద్యపరమైన సహాయాన్ని అందించే ఒక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన క్యాంపెయిన్. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, భారత్లో 30,000 ఏనుగులు ఉన్నాయి, 150 ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు చెప్పిన సమాచారము. దేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే పైలట్ ప్రాజెక్టు నాగ్పూర్, మహారాష్ట్రలో ప్రారంభం కానుంది. యునెస్కో ప్రత్యేక ప్రదర్శనకు 24 కోల్కతా దుర్గా మండపాల ఎంపిక. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితా ప్రత్యేకం. అండ్ వాయుసేనలోకి అత్యాధునిక C-295లు చేరబోతున్నాయి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇస్రోతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ జట్టు కట్టింది. ఇన్ స్పేస్ అంటే ఏంటో తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ 2 day G20 సమ్మిట్ వారణాసి వేదికగా జరిగింది భారత అధ్యక్షతన.
అండ్ హిందీ దివస్ సెప్టెంబర్ 14th ప్రతి ఏటా జరుపుకుంటాం. నిన్నటి రోజున జరిగింది. అండ్ నెక్స్ట్ ద్రౌపది ముర్ము గారు గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీని డిజిటల్ ప్రక్రియలో ప్రారంభించారు, డిజిటల్ విధానంలో ప్రారంభించారు. ఇక మీదట అసెంబ్లీలు అన్నీ కూడా పేపర్లెస్ విధానంలోనే జరగబోతున్నాయి. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూక హత్యల సంఘటనలను మరణించిన వారి కుటుంబాలకు బంధువులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటన. అండ్ అట్ ద సేమ్ టైం ఆయుష్మాన్ భవ హెల్త్ క్యాంపెయిన్ ప్రారంభించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.